నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం. జి కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు. కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు. వైసీపీలో కార్పొరేటర్ గా కొనసాగుతూ తాజాగా జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గాజువాక బీసీ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని చెప్పారు. పార్టీ మారుతాడని కానీ ఆలోచనలు ఉన్నట్టు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను బాధించింది అన్నారు. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు. గాజువాకలో పార్టీ బలంగానే ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా లోగ తీసి ఈటీవీ తీసారు పర్లేదు. రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీని ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఆ విషయం కూడా వైపు నా గురించి ఏం మాట్లాడుతున్నాం మీరు వెళ్ళడం కానీ మీ ఇతరాలను వెళ్ళిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నారు. మళ్ళీ కార్పొరేట్గా నాకు కొడిపోయి మళ్ళీ ఇప్పుడు మీరు మాకేమని అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర చనిపించుకోవాల్సి వస్తుందని నేనైతే మాట్లాడుతున్నాను. విజయసాయి రెడ్డి గారు అన్నా నాకేటన్నా నేను చెప్తున్నాను, మీ ఇద్దరు కొడుకులు రాజకీయంలో తీసుకొచ్చారు. ఇద్దరికి సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కారణం మీకు తెలియనిదేం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదెళ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా
ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి ఈ రకమైన ఆల్ఎఫ్ఏ సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి, వేళ చిన్న పిల్లలు ఏం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటోళ్ళు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటోళ్ళు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమని నిన్నటిదాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిలా అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకేడు ఎలాగా మన మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు, అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెందుకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపను, అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టరేట్ అనేది గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెంలో కొలువై ఉన్న పురాతన రామాలయం పునర్నిర్మాణం తర్వాత 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు, అభిషేకాలు జరగనున్నాయి. తొలి రోజు గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగరావు, జ్యోతి దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం మంత్రోచ్చరణ చేయగా పరిసర ప్రాంత భక్తులంతా వేడుకను తిలకించారు. 3 రోజుల పాటు సూర్య నమస్కారాలు, హోమాలు, ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిరసపల్లి అప్పారావు, కనకారావు, సాలాపు నూకరాజు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓకే. గౌరీ
सिद्धयोगिन्यै नमः आवाहयामि स्थापयामि पूजयामि वाराहियोगिन्यै नमः आवाहयामि स्थापयामि पूजयामि मुखधारियोगिन्यै नमः आवाहयामि स्थापयामि पूजयामि भैरवीयोगिन्यै पूजयामि कालरात्रियोगिन्यै नमः आवाहयामि स्थापयामि पूजयामि विशाखरियोगिन्यै नमः ఈరోజు గాజువాక 72వ వార్డు పాత కర్ణవనపాలెం మా గ్రామంలో ఉన్న రామాల యొక్క 4వ వార్షికోత్సవం. నూతన రామాలయం నిర్మించి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయాన్నే మొదటి రోజు పూజలు నిర్వహించడం జరిగింది. నవగ్రహాల పూజలు, అదేవిధంగా సూర్య నమస్కారాలు, ప్రత్యేక హోమాలు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు, ఆలయ కమిటీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడే పంతులు గారు చెప్పినట్లుగా మరి ప్రతి ఆలయానికి కూడా ప్రతి సంవత్సరం ఇలా వార్షికోత్సవ పూజలు, అదేవిధంగా శ్రీరామనవమి పూజలు ఇవన్నీ చేయడం ద్వారా చూస్తున్న మొన్ననే ఈ నెలలోనే శ్రీరామనవమి జరిగింది. 5,000 మంది పైగా భక్తులంతా తరలి వచ్చారు. వారంతా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మరి ఈ 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో, పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి, వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం. అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి.
తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే, అత్యంత దయనీయమైన పరిస్థితులుంటే దాన్ని సరిచేయాలి. ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు, ఇలా చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు, మీ సూచనలు కూడా ఇవ్వండి, ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి. కొన్ని బహిరంగ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని అంతిమ విజయం ఎప్పుడైనా ధర్మాంది అని మరొకసారి రుజువైంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది విద్యార్థులు, ఈ రాష్ట్ర యువత, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు. ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది, ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వము మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం. జె కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు పాల్గొన్నారు. అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తాను. మీరు ఏమన్నా కూడా, అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము. భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్ లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, హైదరాబాద్ ఆదిలాబాద్ లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు. యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తూ ఉంది.
ఈరోజు హైదరాబాద్లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ, వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాండు ముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు, ఆందోళనల్లో కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కళ్ళు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు. తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బిర్కూర్, నసరుల్లాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజుల క్రితం కళ్ళు బారిన పడి ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. దీంతో కల్తీ కళ్ళను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుండి కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కళ్ళు విక్రయించడం నిలిపివేశారు. కళ్ళు రోమకు బారకపోయింది సార్. మాకు పిచ్చిలేస్తున్నది. మాకైతే రోజు 2 చిస 1 చిస దాగి బుక్కెడు బోధింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయింది, ఆ ముసలోడు పడిపోయింది నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమకు అప్పుడు 1 పరి 8 పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారేమన్న మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక బీర్కూరు పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి మా కొడుకులు లేని వాళ్ళము మేము. బండ్లు ఉన్న వాళ్ళు ఇట్లనే పిస పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి. కళ్ళు లేక ఇప్పుడు జనాలు, ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలుబట్లకే పోతారు ముసలి వాళ్ళు. అసలు వాళ్ళు ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని, ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము. నా పేరు పోషా పందిరి పోషా. మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాళ్ళు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి. మాట్లాడుతున్నా కానీ కాళ్ళు అనుకుంటున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎమ్మెల్సీ ఎన్నికలు 2025 హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బీజేపీ సమావేశం.
జి కిషన్ రెడ్డి మరియు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు. కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.